Good afternoon, everyone. Thank you all the delegates for joining today's webinar. One of the most common గా విటమిన్ D3 డెఫిషియన్సీ సిమ్టమ్స్ అందరూ మాకు వస్తుంటారు. సో ఇడెన్ కాజ్ మెనీ పీపుల్ మిస్ అన్నట్టు. సో మెనీ పేషెంట్స్ కమ్స్ టు అస్. ఈ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు 70-80% ఆఫ్ ద పేషెంట్స్ అనేవాళ్ళు విటమిన్ D3 డెఫిషియన్సీతో సఫర్ అవుతుంటారు. అండ్ మెనీ ట్రీటెడ్ యాజ్ ఆర్థరైటిస్. ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకుంటారు విటమిన్ D3 తోటి. ఎక్స్రేస్ నార్మల్గా ఉన్నా కానీ పెయిన్ అట్లే పర్సిస్ట్ అవుతుంటుంది. బ్లడ్ టెస్ట్ కెన్ రివీల్ ద ప్రాబ్లమ్. సో నార్మల్ విటమిన్ D3 అరౌండ్ మినిమమ్ ఇది 30-100 మధ్యలో ఉండాలి. చాలామంది పేషెంట్స్కి 100 మందిలో 80 మెంబర్స్ చెక్ చేస్తే అరౌండ్ 10-20 లేకపోతే లెస్ దాన్ 10 అట్లా ఉంటుంది. సో లెస్ దాన్ 10 ఉందంటే సివియర్ డెఫిషియన్సీ, 10-30 ఉందంటే ఇన్సఫిషియన్సీ ఉన్నట్టు. అండ్ వాట్ ఈస్ D3 అనేది మనకు ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ D3. అంటే మనకు D3 అనేది రెగ్యులర్గా బోన్ స్ట్రెంత్కి బాగా ఉపయోగపడుతుంది, మజిల్ ఫంక్షన్కి బాగా ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ విటమిన్ రిక్వైర్డ్ ఫర్ ద కాల్షియం అబ్జర్ప్షన్. మనకు స్టమక్లో కాల్షియం అబ్జర్వ్ కావాలి, బోన్ల రిజర్వ్స్ బాగుండాలి, మజిల్ స్ట్రెంత్ కావాలంటే ఈ విటమిన్ D3 అనేది చాలా ఉపయోగపడం. డెఫిషియన్సీ వల్ల ఏమవుతుందంటే మనకు బోన్లో మినరల్స్ తక్కువైపోయి వీక్ అవుతుంటాయి. మజిల్ అనేది ఊరికనే ఫ్యాటిక్ అయిపోతుంటాయి. ఎస్పెషల్లీ వాళ్ళు కొంత దూరం నడిస్తే కూర్చోవాల్సి వస్తుంటుంది. అండ్ మైక్రో ఇన్ఫ్లమేషన్ అంటారు, అంటే ఎవ్రీవేర్ ఇట్లా ముట్టుకున్నాం అనుకోండి అప్పర్ బ్యాక్ అక్కడ పెయిన్ చెప్తారు. అండ్ వెరీ సెన్సిటివ్ టు పెయిన్. చిన్న పెయిన్ అయినా వాళ్ళు తట్టుకోలేరు. కామన్ సిమ్టమ్స్ అప్పర్ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఎస్పెషల్లీ హీల్ పెయిన్. ఓవరాల్గా జనరలైజ్డ్ వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది ఇటువంటి పేషెంట్స్కి. జనరలైజ్డ్ అంటే ఎక్కడ ముట్టుకున్నా నొప్పి చెప్తూ ఉంటారు. అండ్ హూ ఈజ్ ఎట్ రిస్క్? సో మోస్ట్లీ ఐటీ ప్రొఫెషనల్ హూ డూస్ లాట్ ఆఫ్ ఇండోర్ వర్క్. అంటే కొందరు ఉంటారు నా దగ్గరకు వచ్చి చెప్తుంటారు, సార్ మార్నింగ్ 9కి వెళ్తే నైట్ 9 వరకు మేము కంప్యూటర్ ముందర కూర్చొని పనిచేస్తున్నాం, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండని చెప్తారు. దే ఆర్ ఎట్ వెరీ రిస్క్. Elderly individuals, because they spend a lot of time inside the room only. Women and postmenopausal women, they are not exposed to sunlight, and D3 deficiency symptoms ఉన్నా కూడా పట్టించుకోరు అన్నట్టు. అండ్ D3 రిచ్ ఉన్న ఫుడ్స్ లైక్ మిల్క్, పన్నీర్, బటర్, చీజ్ ఇవి తక్కువ తీసుకుంటారు. అండ్ ఒబేస్ ఇండివిజువల్, బికాస్ సప్లై అండ్ డిమాండ్ అనేది మ్యాచ్ కాదు ఒబేస్ ఇండివిజువల్స్లో. డయాగ్నోసిస్, సో డెఫిషియెంట్ అంటే లెస్ దాన్ 20, ఇన్సఫిషియన్స్ అంటే 20-30, మోర్ దాన్ 30 ఉంటే నార్మల్. అండ్ ట్రీట్మెంట్ వి గివ్ విటమిన్ D3 సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్, స్ట్రెంత్ ట్రైనింగ్, సన్లైట్ ఎక్స్పోజర్ మార్నింగ్ 7 o'clock నుంచి 11 o'clock వరకు ఉండాలి. అండ్ వెన్ టు సస్పెక్ట్ D3 డెఫిషియన్సీ అంటే పెయిన్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, రికరెంట్ క్రాంప్స్, మిడ్ నైట్ 3 o'clock కానీ 2 o'clock కానీ చాలా పెయిన్ చెప్తుంటారు. అండ్ స్లో ఫ్రాక్చర్ హీలింగ్, సర్జరీ చేసిన తర్వాత అసలు వాళ్ళకి అతుక్కోకుండా ఉంటుంది. సో నాన్ యూనియన్ అంటారు. నాన్ యూనియన్లు 2 రకాలు ఉంటాయి, హైపోట్రోఫిక్ నాన్ యూనియన్, అట్రోఫిక్ నాన్ యూనియన్. హైపోట్రోఫిక్ నాన్ యూనియన్ అంటే బోన్ పెరుగుతూ ఉంటుంది కానీ బోన్ అతుక్కోదు, బికాస్ దెర్ ఇస్ ఎ మినరలైజేషన్ ప్రాబ్లం. అట్రోఫిక్ నాన్ యూనియన్ అంటే అసలు బోన్ అతుక్కోదు, ఎందుకంటే దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద బ్లడ్ సప్లై, డెడ్ బోన్. సో ఇవన్నిటికి కూడా మూల కారణం ఎవరు అంటే విటమిన్ D3. ఆ డెఫిషియన్సీ ఉంటే ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ విటమిన్ D3 సప్లిమెంట్స్, విటమిన్ D3 వీక్లీ వన్స్ ఫర్ 8 weeks అండ్ మంత్లీ వన్స్ ఫర్ 8 months తీసుకోవాలి. దాంతోపాటు కాల్షియం కూడా తీసుకోవాలి కంపల్సరీగా. అండ్ వెన్ యూ షుడ్ సస్పెక్ట్ ఆల్ దిస్ ఈజ్ జాయింట్ పెయిన్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ వేర్ అండ్ టేర్. ఆల్వేస్ స్పీక్ టు ఆర్థోపెడిక్ సర్జన్, గెట్ ఒపీనియన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఏ సింపుల్ డెఫిషియన్సీ, యూ కరెక్ట్ ఇట్ విల్ గివ్. ఎర్లీ డిటెక్షన్ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. చాలామంది పేషెంట్స్ ఎర్లీ డిటెక్షన్ చేసుకోకుండా లేట్ డిటెక్ట్ చేసుకుంటుంటారు. చెక్ విటమిన్ D3 బిఫోర్ లేబులింగ్ ఎనీ ఆర్థరైటిస్. అంటే ప్రతి ఒక్కరు నాకు ఆర్థరైటిస్, కీలవాతం వచ్చింది, రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది, ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చింది అని చెప్తుంటారు. అటువంటివి ఏమాత్రం నమ్మకండి. గో టు ఆర్థోపెడిక్ సర్జన్, విల్ గైడ్ యూ బెటర్. And thank you all delegates for joining today's webinar. I hope it is very useful to you. And if you want to know more details about vitamin D3 deficiency symptoms, so you can consult me at Onus Robotic Hospitals.